7 నెలలైనా ఎదురు చూపులే. వేతన సవరణ బాండ్లు బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యం. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్టీసీలోని ఓ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీల ప్రదర్శన. ఆర్టీసీలో బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై కొందరు ఉద్యోగులు నిరసన బాట పట్టారు. వేతన సవరణ బకాయిలు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని, 2017 నాటి వేతన సవరణ సంబంధించి బాండ్ల తాలూకు బకాయిల చెల్లింపులకు వీలుగా 281 కోట్లు విడుదల చేస్తున్నట్లు గత ఫిబ్రవరిలో స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ అందులో 81 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీంతో దిక్కుతోచని ఆర్టీసీ ఉద్యోగులు వాటిని 15,000 మంది డ్రైవర్లు మాత్రమే సర్దుబాటు చేశారు. మిగతా 27,000 మంది ఉద్యోగులు అప్పటి నుంచి 200 కోట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది అదిగో అంటూ కాలం గడుపుతున్నారు తప్ప ప్రభుత్వం అయితే ఇవ్వడం చేయడం లేదనమాట. దీంతో చిర్రెత్తి ఈ ఉద్యోగులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు అయితే ధరించి నిరసన అయితే తెలియజేయడం అయితే జరిగింది. గతంలో ఆర్టీసీ కార్మికుల పక్షాన జేఏసీగా ఉండి పోరాటం చేసిన అశ్వత్థామరెడ్డి, జార్జిరెడ్డి సహా పలువురు ఇతర సంఘ నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. వీరు ప్రత్యక్ష ఆందోళనపై తుది నిర్ణయం తీసుకోలేదన్నమాట. ప్రభుత్వంతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి బకాయిలకి సంబంధించి అప్డేట్ అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని